నేను ఇంత దుఃఖాన్ని అనుభవించాను. ఈశ్వర, నిన్ను నమ్మి ఉన్నాను కనుక ఇలా ఏడవలసినటువంటి అవసరం జన్మ జన్మాంతరములకు కలగకుండా నా చేత కేవలం మంచి పనులు మాత్రమే చేయించు అని భగవంతుణ్ణి ప్రార్థన చేసిన వాడు ఎవడున్నాడో వాడు ధన్య, వాడు ధన్యుడు. అందుకే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చూడండి, ఒక చిత్రమైనటువంటి నామం ఉంటుంది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. క్రోధ అంటే ఏమిటండి? మీకు ప్రత్యేకంగా దానికోసం ఎక్కడో స్కూల్లో చేరి సర్టిఫికేట్ తీసుకోక్కర్లేదు. ఏమండి, నేను కోపం రావడానికి ట్రైనింగ్ అయ్యాను 3 నెలలు అని ఎవడో చెప్పడం మీకు ప్రపంచంలో. కోపం రావడానికి ట్రైనింగ్ ఎందుకండి? కోపం వచ్చేస్తుంది అంతే. అది ఒక రాక్షసీ ప్రవృత్తి. అందుచేత కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకరభగవత్పాదులు అంటారు, లోపల ఉన్న జ్ఞానరత్నాన్ని అపహరించడానికి లోపలే కూర్చున్నటువంటి దొంగలలో క్రోధం ఒకటి. అది ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామా అని లోపల కూర్చుని ఉంటుంది. అటువంటి క్రోధాన్ని యామరుపాటు ఉండేటట్టుగా జాగ్రత్తగా ఉండడం మాటలు కాదు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. కోపం అన్నది మనిషికి లేదనుకోండి, అది కూడా ప్రమాదమే. కోపం ఉండాలి, కానీ ఎలా ఉండాలో తెలుసా అండి? జిత క్రోధ, ఇది క్రోధ అంటే. క్రోధ అంటే మీ కోపము మీ వశమునందు ఉండాలి. మీకు కోపం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించలేదనుకోండి, అసలు అవతల వాళ్ళు తమ తప్పు ఎప్పటికీ తెలుసుకోరు, ఎప్పటికీ దిద్దుకోరు. వాళ్ళు సన్మార్గంలోకి మీకు తేలేరు. కాబట్టి కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎందుకు ఉండాలో తెలుసా అండి? ఎప్పుడూ కూడా అవతల వాడు అటువంటి తప్పు చేసి పాడవకుండా వాడిని ఉద్ధరించడానికి ఈ కోపం పనికి రావాలంతే. ఆ కోపం వదిలిపెట్టేయాలనుకున్నారు అనుకోండి, సరే నేను కోపను అన్నారు అనుకోండి, మీరు ఏదో కోప్పడాలనుకున్నారు, వాడు రాని వాడి పని చెప్తానన్నారు. భార్య వచ్చింది, ఎందుకండి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, వదిలిపెట్టేసేయండి, ఈసారికి మీరు కోప్పడకండి. భార్య ఈ మాట చెప్పగానే భర్త అన్నాడు, సరే నేనేమన్నా అన్నాడు. నేనేమి అనను అన్న మరుక్షణం ఇంకా మల్లగుల్లాలు పడిపోకూడదు. నేను నీకు మాట ఇచ్చాను కానీ తట్టుకోలేకపోతున్నా, వాడిని రాని చెప్తాను అనకూడదు. ఇక ఎలా ఉండాలి? యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణంలో. ఎంత గొప్ప పోలికో చూడండి. హనుమంటారండి సుందరకాండలో ఈ మాట, యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసం ఎక్కడుంటుంది? పాము శరీరం మీదే ఉంటుంది. కుబుసం ఒకటి, పాము ఒకటి కాదు. పాము కుబుసము ఒకటే ఒక స్థితిలో. ఆ ఫ్యాన్ ఎవరికన్నా అటువైపు ఎవరికన్నా పెట్టావా? ఇంచేత అంటే నువ్వు ఆ ఫ్యాన్ నిన్ను చూడ్డానికి పెట్టినట్టుంది. అది యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసము పాము శరీరము ఒక్కటే. కుబుసం పాము శరీరాన్ని పట్టుకునే ఉంటుంది, కానీ ఒకానొక నాడు పాము శరీరమంతా పట్టి ఉన్నటువంటి కుబుసాన్ని పాము వదిలిపెట్టేస్తుంది. కుబుసాన్ని వదిలిపెట్టేటప్పుడు పాము ఏమైనా బెంగెట్టుకుంటుందా? అయ్యో నా కుబుసాన్ని వదిలేశాను, పూర్తిగా అచ్చు నా శరీరాన్నంతటినీ అంటిపెట్టుకుని నాలాగే ఉన్నటువంటి, ఆఖరికి పాము మీద పొలుసులు ఎలా ఉంటాయో కుబుసం మీద పొలుసు కూడా అలాగే ఉంటుంది. అలాంటి కుబుసాన్ని విడిచిపెట్టేసినప్పుడు పాము ఏమైనా కష్టపడిపోతుందా? ఏమైనా బెంగెట్టుకుంటుందా? ఏమీ ఉండదు. కుబుసాన్ని పాము ఎలా వదిలిపెడుతుందో తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కోపాన్ని ఇంకా వదిలిపెట్టేయగలగాలి. పని అయిపోయింది. తను కోపం తెచ్చుకున్నాడు, అవతలవాడు తప్పు తెలుసుకున్నాడు, అయ్యా నాకు తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను అన్నాడు. అంతే, ఇంకా దాని అవసరం లేదు, వదిలిపెట్టడం. ఇంకా ఆ ప్రసక్తి జోలికి వెళ్ళకూడదు. ఇక దానికి తను వ్యగ్రత పొందేశాడు అనుకోండి, ఒక తప్పుని చూసి వ్యగ్రత పొందాడు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. దాని అవసరం ఎంతవరకు అంతవరకు. కాబట్టి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. కోపం అనేటటువంటిది పాము కుబుసం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది, ఆ ఓర్పుని కోల్పోతాడు. కాబట్టి కోపం ఉండాలి. జితక్రోధ, కోపాన్ని గెలిచిన వాడై ఉండాలి. ఇది రాముడి యొక్క లక్షణం. రాముడికి కోపం రాదని మీరు అనుకుంటే పొరపాటు. రాముడికి కోపం వస్తుంది, కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన అడిగాడు, ఆయన గురించి అడుగుతూ వాల్మీకి మహర్షి అడిగారు,
ఏ మహానుభావుడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో, కోపం రావడం కాదు, కోపం వచ్చినట్టు నటిస్తాడు రాముడు అంతే. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరు కోపం తెచ్చుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలతో సహా అన్ని లోకములు గడగడ వణికిపోతాయో అటువంటి లక్షణం ఉన్నవాడు ఈ కాలమునందు భూమి మీద ఎవడైనా ఉన్నాడా నాకు చూపించని అడిగాడు. రాముడు ఉన్నాడయా అని చెప్పాడు నారదుడు ఆ రోజున సంక్షేప రామాయణంలో. రాముడు కోపాన్ని నటిస్తాడంతే తప్ప కోపము ఎప్పుడూ రాముణ్ణి ఆవహించదు. రామాయణంలో అలా ఆవహించినటువంటి సందర్భాలు బహుకొద్ది. రాముడికి అంత కోపం వచ్చినటువంటి సన్నివేశాలు. ఒకసారి హనుమంతుడి మీద రావణాసురుడు బాణాలు వేసి కొట్టినప్పుడు ఆయన ఒళ్ళు పోచినటువంటి మోదుగు చెట్టులా అయిపోతే ఆనాడు క్రోధపరవశుడయ్యాడు రామచంద్రమూర్తి. తప్ప ఆయనకు అసలు కోపం రావడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. అందుకే మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు, కోపం రావలసిన సందర్భం వచ్చినప్పుడు తన స్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే రామాయణంలో, నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు రాముడు. వచ్చాడు రాముడు మర్నాడు ఉదయం. వస్తే 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవన్నాడు. ఎవరన్నారు ఈ మాట? దశరథుడు అనలేదు, కైకమ్మంది. రాముడు ఏమడిగాడు? అమ్మా నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతానన్నాడు. అంటే కైకమ్మంది, నువ్వు వెళతావో వెళ్ళవో అని మీ నాన్నకు అనుమానం, నువ్వు వెళ్ళేంత వరకు అన్నం నీళ్లు ముట్టడవు అని. అంటే రాముడు అన్నాడు, అమ్మా నన్ను కేవలం రాజ్యం కోసమని చెప్పి అంతఃపురంలో ఉన్నవాడిని అనుకుంటున్నావా? నేను అటువంటి వాడిని కానమ్మా. నువ్వు తెలుసుకో తల్లి, నేను కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం మాత్రమే కావాలి. నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడం ఒకటే నాకు కావాలి తప్ప నాకు ఈ రాజ్యం కోసం వెంపర్లాట లేదమ్మా అని వెళ్ళిపోయాడు. తప్ప ఒక్క మాట అధిక్షేపించి కైకమ్మ గురించి మాట్లాడలేదు. మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను. ఇది బహుశా రామాయణంలో రాముడు తప్ప ఇంకొకరు అనలేరు ఈ సందర్భం. మీరు ఆలోచన చేయండి. ఒకసారి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా, రాముడు సీతమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాడు అంతఃపురంలో కాదు, అరణ్యవాసంలో పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడు ఎక్కడి నుంచో పరుగు పరుగును వచ్చాడు. అన్నయ్య చాలా పెద్ద సైన్యం వస్తోంది, ఎక్కడో ఏనుగుల గీంకారాలు వినపడుతున్నాయి, గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతోంది, ధూళి పైకి రేగుతోంది మేఘాల్లాగా, ఎవరో మన మీద యుద్ధానికి వస్తున్నారేమోనని అనుమానం అన్నయ్య అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అయితే ఓ పని చెయ్యి, ఒక్కసారి చెట్టుపైకి ఎక్కి చూడు అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు పైకి ఎక్కాడు. ఎక్కి ఆ పై నుంచి చూశాడు. చూసి ఇది రాముడికి లక్ష్మణుడికి ఉండే తేడా. అన్నయ్య ఫలానా వాళ్ళు వస్తున్నారని చెప్పలేదు. అన్నయ్య వెంటనే సీతమ్మని తీసుకెళ్లి పర్ణశాలలో కూర్చోబెట్టేసి మన ఇద్దరికి సంబంధించినటువంటి బాణతూణీరములను, ఖడ్గములను, మన కవచములను, మన ధనస్సులను బయటికి తీసుకొచ్చేసాయి. కోవిదార వృక్షం పతాకంగా కలిగినటువంటి నాన్నగారు ఎక్కి తిరిగినటువంటి ఆ భద్రగజం కనబడుతోంది. భరతుడు ససైన్యంగా వచ్చేశాడు. శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను నన్ను చంపడానికి వచ్చాడు. అన్నయ్య బాణాల పట్ల ఇక్కడి నుంచే మనిద్దరం మంత్రించి అస్త్రప్రయోగం చేసేద్దాం, భరతుడిని చంపేద్దాం. నీకు రాజ్యం లేకుండా చెయ్యడమే కాకుండా నిన్ను సంహరించడానికి వస్తాడా దుర్మార్గుడు, ఎంతటి వాడు, తీసుకురా అన్నయ్య లోపల నుంచి ధనస్సు అవిని, నేను కిందకు దూకేస్తున్నాను అన్నాడు. చల్లగా అన్నాడు రాముడు కింద కూర్చుని, రే నాన్న నీకు రాజ్యం కావాలని కోరుకుంటే చెప్పు, వస్తున్న భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తాను, వేలుకో అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన లక్ష్మణుడు జావకారిపోయి కిందకి దిగి ఇలా చేతులు కట్టుకుని నించున్నాడు. రాముడు అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. అయోధ్యకాండ చూడండి. మనం ఒక సందర్భాన్ని చూసి ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. అంటే మనకి లోపల ఎప్పుడూ కూడా ఏదో ఒక భావన తరుగుతుంటుంది. ఎవరో ఒక ఆయన కనపడతాడు, ఆయన్ని చూడగానే మనం ఒక జడ్జిమెంట్ ఇస్తాం. ఏమంటే ఆయన్ని చూస్తుంటే కొంచెం ఏదో అనుమానంగా ఉందండి అంటాం. ఆయన నిజానికి చాలా పుణ్యాత్ముడు,
చాలా మంచివాడు. కానీ మనం చూడగానే ఓ తీర్పు చెప్పేస్తాం. మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు లోకంలో నన్ను అడిగితేనండి అంటాడు. అసలు ఎవరు అడగలేదు ఆయన్ని. ఏమండి మీరు చెప్పండి మాస్టర్ అని ఎవరు అడగలేదు. కానీ అడగలేదన్న ఆక్రోశంలో ఏమంటాడంటే నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడు ఏం చేయాలి? ఊరుకోవాలి. అయితే చెప్పండి అంటే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని అడగకపోయినా చెప్పేస్తాడు. ఈ తీర్పు చెప్పేయడం అన్న ధోరణ ఉందే, ఇది మహాపాపం. అవతల వాడి మీద నువ్వు ఎందుకు తీర్పులు చెప్తావు? ఆయన ఏమిటో, ఆయన అంతరంగం ఏమిటో నీకేం తెలుసు? కావ్యకంఠ గణపతి మునిని ఒకానొక సందర్భంలో భువనేశ్వర్లో ఆయన దేవాలయంలో కూర్చుని, ఆ భువనేశ్వర్ కాదు నాసిక్లో అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటే ఆ ఆలయంలో ఉన్న అర్చకుడి భాష కావ్యకంఠ గణపతి మునికి తెలియదు. ఆయన వెళ్ళి మరాఠీ భాషలో కావ్యకంఠ గణపతి మునిని నానా తిట్లు తిట్టేసి జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేసి ఆయనకు ఆ వేసుకున్న ఉత్తరీయం చింపేసి ఆయన్ని చితక్కొట్టేశాడు. చితక్కొట్టేస్తే కింద పడిపోయారు కావ్యకంఠ గణపతి ముని. ఈలోగా రోజు ఆయనతో శ్లోకాలు చెప్పించుకుంటూ ఉండేవాడు ఒక ఆయన. ఆయన దారెంబటి వెళ్ళిపోతూ చూశాడు. చూసి ఎందుకు అలా కొడుతున్నావు ఆయన్ని, అసలు దేనికి కొట్టావు అని అడిగాడు. ఎందుకు తిన్నారండి దెబ్బలు అని అడిగాడు. అసలు ఎందుకు తిన్నారో దెబ్బలు వాడు చెప్పి కొడితే కదా. వాడు ఏమిటో అరుస్తున్నాడు, కొడుతున్నాడు. వాడు ఎందుకు అరుస్తున్నాడో నాకు తెలియదు. వాడు మరాఠీ భాషలో అరుస్తున్నాడు. అంటే ఆయన మరాఠీలో అడిగాడు, ఎందుకు కొట్టావు ఇన్ని అని అడిగాడు. అయితే వీడు రోజు వచ్చి గుళ్ళో కూర్చుని తపస్సు అంటున్నాడు, అమ్మవారి ఆభరణాలన్నీ ఎవరో ఎత్తుకుపోయారు, ఇతనే ఎత్తుకుపోయి ఉంటాడని కొట్టాను అన్నాడు. ఈయన ఈ మాట పూర్తి చేసేసరికి రక్షక భటులు దొంగల్ని పట్టుకుని తీసుకొచ్చారు. ఆభరణాలు దొంగిలించిన వాడు వేరొకడున్నాడు. వాళ్ళని తీసుకొచ్చారు. అమ్మవారి ఆభరణాలు ఇవేనా అని లెక్క చూపించారు. లెక్క చూపిస్తే ఈ ఆభరణాలన్నీ లెక్క చూసుకుని, అయ్యో నేను కనీసం ఆయన ఉత్తరీయం పట్టుకుని ఆయన నన్ను దెబ్బలు కొట్టాను, కింద పారేశాను, కాళ్ళతో కుమ్మేశాను, ఇంత అమర్యాద చేశాను, కనీసం ఆయనకి క్షమార్పణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. ఆ అర్చకుడు కావ్యకంఠ గణపతి ముని వంక చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. 4 దెబ్బలు కొడితే తప్పి ఉంటున్నట్టు. కావ్యకంఠులు అన్నారు, ఇది చూడండి మహాత్ముల ఆగ్రహం ఎలా ఉంటుందో. ఈ నాసిక్ శ్మశాన వాటికి అవుతుంది, సర్వనాశనం అవుతుంది 15 రోజుల్లో అన్నారు. చిత్రం ఏమిటంటే కావ్యకంఠ గణపతి ముని నాసిక్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో నాసిక్లో ఎటువంటి తుఫాను వచ్చిందో తెలుసా అండి? అటువంటి తుఫాను ఇప్పటిదాకా చరిత్రలో లేదు అని పెద్దలు చెప్తారు. నాసిక్ సరిహద్దు ఎలా ఉంటుందో అలాగే గొడుగు పట్టినట్టుగా వచ్చి తుఫాను పెద్ద పెద్ద కూకటి వృక్షాలతో సహా ఎన్ని ఇళ్ళు కూలిపోయాయో, ఎంతమంది చనిపోయారో అంత నాశనం జరిగిపోయింది. కావ్యకంఠ గణపతి నోటి వెంట వచ్చేసింది మాట, సర్వనాశనం అయిపోయింది. ఒక మనిషిని చూడగానే మనం ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్పు చెప్పి ఒక వ్యగ్రతతో ప్రవర్తించడం అత్యంత హేయమైన లక్షణము. ఈ లక్షణం నేను చాలామంది దగ్గర చూస్తుంటాను. ఇప్పటికీ ఎవరో ఒకరు ఉంటారు, మరి ఏదో కష్టంలో ఉంటారు, ఏదో కష్టంతో వాళ్ళు పాపం ఏదో బాధలో ఉంటారు. వెంటనే వాళ్ళని చూసి వాళ్ళ మీద తీర్పులు చెప్పడం, వాళ్ళ గురించి లేకి మాటలు మాట్లాడడం, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఇది కట్టి కుడిపేస్తుంది తప్పు. ఎక్కడో కావ్యకంఠ గణపతి ముని లాంటి ఒక మహానుభావుడు తగులుతాడు. అప్పుడు ప్రారంధం అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది. తొందరపడి నిర్ణయాలకు రావడం, ఆగ్రహానికి వశులైపోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఓర్పు లేకపోవడం ఎటువంటి స్థితికి తీసుకెడుతుందో మనకి చూపిస్తారు. అయితే నేను మీకు ఈ విషయాలన్నిటినీ చెప్పి మీ క్రోధాన్ని మీరు మార్చుకోగలిగినటువంటి ఉపాయాన్ని రామాయణం ఎక్కడైనా చెప్పిందా? ఇది నేను చెప్పలేదనుకోండి. నేను మీ కోపాన్ని మీరు వశంలో పెట్టుకోండి అని ఉపాయం చెప్పేసి నేను దిగిపోయాను అనుకోండి, దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ ఐ మై సెల్ఫ్ ఇస్ నాట్ బి డామినేటెడ్ బై సచ్ యాంగర్. నేనే అలా క్రోధానికి వశుడు కాకుండా ఉండిపోతానని నేను నమ్మకం లేదు. క్రోధం వచ్చేస్తే నోటీస్ ఇస్తుంది ఏమిటండి, నేను వస్తున్నానండి అని చెప్పి అదేం నోటీస్ ఏమి ఇవ్వదు. వశుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యయ్యయ్యయ్యో ఎంత తప్పు చేసేసాను రా కోపంలో, ఇంత తప్పు చేసేసానంటాడు. కోపం వచ్చేసినప్పుడు గబుక్కుని ఏదో మాట అనేస్తాడు, అనడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎదురుగుండా ఉన్నవాడు సామాన్యుడు గాడు, ఆయన వీడి మీద ప్రతీకార చర్యకు పూనుకున్నాడు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది ఈయన కోపానికి ఈయనతో పాటు ఈయన కుటుంబం అంతా కూడా కష్టాలు పడవలసి వస్తుంది.
కాబట్టి కోపం అణుచుకోవడం అనేటటువంటిది అంత తేలిక అండి. కోపం వస్తున్నట్టు మనకి తెలియదు కదా. కోపం వచ్చేసిన తర్వాత, కోపంలో ఒళ్ళు ఊగిపోయిన తర్వాత, అనరాని మాటలు 10 అనేసిన తర్వాత, అప్పుడు ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో కోపం వచ్చేసిందని మళ్ళీ తల కొట్టుకుంటూ ఎలా మరి కోపాన్ని వశం చేసుకోవడం అంటే, పెద్దలు అంటారు ఎక్కడెక్కడ కోపం ఉందో కోపము మీ యొక్క శత్రువు అని మీరు గుర్తించగలిగితే, ఇది రామాయణ ప్రయోజనం. కోపము నాకు శత్రువు అని మీరు గుర్తించగలిగితే ఉత్తర క్షణంలో కోపం మీకు ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఇదే క్రోధ. మీలో ఉన్నటువంటి క్రోధాన్ని తీసి మిమ్మల్ని గొప్ప సాధకుడిగా మారుస్తుంది. అందుకే అమ్మవారి చేతిలో ఉండేటటువంటి అంకుశము లేదా శ్రీ మహావిష్ణువునందున్న భక్తి క్రోధనని సాధనగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే, రామాయణంలోంచి, అందున బాలకాండలోంచి మీరు మీ జీవితాన్ని లేదా నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మార్గోపదేశం. మీరు చూడండి, విశ్వామిత్రుడు కౌశికుడు. ఆయన గొప్ప క్రోధము ఆభరణముగా కలిగినటువంటి వాడు. ఆయన రాజు. వేటకెళ్ళాడు. వేటకెళ్ళి తిరిగి వస్తున్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. నేను ఇప్పుడు రామాయణం మొత్తం బాలకాండ విశ్వామిత్ర చరిత్ర చెప్పట్లేదు కాబట్టి అది ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రసంగం చేస్తాను. వశిష్ఠుడు అతిథి మర్యాద చేశాడు. మహానుభావాన్ని వచ్చావు, వచ్చి ఆతిథ్యం స్వీకరించన్నాడు. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, నా వెనక కొన్ని వేల పరివారం ఉంది, ఇంతమందికి బ్రాహ్మణుడవు, తపస్సు చేసుకుంటున్నవాడివి, నువ్వేమన్నం పెడతావులే అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకోకోయ్, స్నానం చేసిరా, నీకు కావలసినటువంటి భోజనం అంతా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇన్ని వేల మంది సైన్యానికి, గుర్రాలకి, ఏనుగులకి, రాజుకి ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారం అవసరమో అంత గొప్ప ఆహారాన్ని విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి సురభి అనబడేటటువంటి ధేనువు సిద్ధం చేసింది. నీ ఒక్క ప్రార్థన చేశారు వశిష్ఠ మహర్షి, ఆవిడ ఒక్క హంబారామం చేయగానే వీళ్ళందరికీ వడ్డన జరిగిపోయింది. అందరూ తిని సుష్టు పూర్తిగా తిని సంతోషంగా త్రించారు. విశ్వామిత్రుడికి ఒక కోరిక పుట్టింది. పుట్టి, ఇది రత్నం హి భగవన్నేత్రారత్న రీచ పార్థివ అంటాడంటే, నిన్నటి రోజున చెప్పాను కదా, కోరిక పుట్టినవాడు ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, అడగచ్చా అడగకూడదా అన్న వివేకాన్ని మరిచిపోయి ఎంత చిత్రంగా అడుగుతాడో చూడండి. రాజ్యంలో ఎక్కడైనా రత్నాలు దొరికితే అవి రాజుకే చెందుతాయి. ఇంత గొప్ప రత్నమైనటువంటి ఈ శబళ, ఈ కామధేనువు నాకు చెందాలి, కనుక నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, స్వాహాకార వషట్కారో, ఇక్కడ జరిగేటటువంటి హోమము, యజ్ఞము, యాగము అన్నీ కూడా ఈ కామధేనువు యొక్క పాల చేత జరుగుతాయి, అందుకని దీన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు, తీసుకువెళ్ళద్దు అన్నాడు. అంటే నేను తీసుకెడితే నువ్వేం చేస్తావు అంటే అహంకారం వచ్చింది. గడ్డాలు పెంచుకున్న బాపడం ఈయన మన ఏం చేస్తాడు అని సైనికుల్ని పిలిచాడు. దీన్ని బండికి కట్టేయండి, తీసుకుపోండి అన్నాడు. తీసుకుపోతున్నాడు. అది పలుకు తప్పించుకుని పరిగెత్తుకొచ్చి వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఆయనకి కోరిక ఏముంటుందని వశిష్ఠుడు ఏమనలేదు, ఆ కామధేనుని తీసుకుపోతుంది. అది వచ్చింది, నేను నీ బిడ్డ లాంటి దాన్ని, నిన్ను సేవించడానికి వచ్చాను. విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడు, నువ్వు ఎందుకు కోరుకున్నావు? ఆయన అన్నాడు, నేను రక్షించడం ఏమిటి, నిన్ను నువ్వే రక్షించుకోగలవు, అంత శక్తివంతురాలివి, నిన్ను నువ్వు రక్షించుకో, నేను అనుమతిస్తున్నాను అన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభా ఊతసత్పద సంజాతా పప్లవా శస్త్రపాణయ. దాని రోమకూపాల్లోంచి, దాని రోమములలోంచి, అది చేసిన హంబారావంలోంచి, దాని ముక్కుల్లోంచి, కళ్ళలోంచి, చెవుల్లోంచి కొన్ని వేల మంది, లక్షల మంది, అనేక జాతుల సైనికులు పైకి వచ్చేసారు. వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని, విశ్వామిత్రుడి యొక్క కొంతమంది కొడుకుల్ని సంహరించారు. సంహరిస్తే విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఏమీ తెలియదన్నట్టుగా ఒక పంచకట్టు కూర్చుని తపస్సు చేసుకున్న వశిష్ఠుడికి ఇంత శక్తి, రాజుని దిక్కుమాలిన బలం ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు విశ్వామిత్రుడి మీద క్రోధం వచ్చింది. నా జీవితంలో కోరిక ఈ వశిష్ఠుడిని చంపేయాలి అని వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు.
తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలన్నాడు. అడిగితే నువ్వు కాని ఎదుతుష్టో మహాదేవా, నువ్వు కాని నిజంగా నా యందు ప్రీతి చెందినవాడవైతే సాంగోపాంగంగా ధనుర్వేదం అంతా నా యందు ప్రకాశించాలన్నాడు. ఉపదేశం అక్కర్లేదు. తథాస్తు అని నువ్వు అనేటప్పటికీ నాకు ధనుర్వేదం వచ్చేయాలన్నాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. వచ్చేసాయంటే మంత్రాలన్నీ. అస్త్రములంటే వాటిని మీరు చీపురు పుల్ల తీసుకుని దాని మీద మంత్రప్రయోగం చేసిన అస్త్రం అవుతుంది అది. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ తపస్సు? కోపంతో. కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపమునందు ఏం చేస్తున్నాడు? ఈశ్వరారాధన చేస్తున్నాడు. క్రోధము సాధనగా మారుతోంది. ఈశ్వరుడితో పడిపోయింది కాబట్టి లంకే. ఇప్పుడు వచ్చాడు వశిష్ఠుడు, తపస్సు చేసుకుంటున్నాడు. పెద్ద కేకేశాడు. ఆయన ఏం లేవలేదు. అలా కమండలం బ్రహ్మదండం మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క అస్త్రాన్ని స్మరించాడు, వదిలిపెడుతున్నాడు. వచ్చేస్తున్నాయి బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం, నాగాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం అన్ని వదిలిపెడుతున్నాడు. చూశాడు, ఈ మాత్రం దానికి నేను తపస్సు పాడి చేసుకుని లేచి నిలబడ్డం ఎందుకు అని కమండలం మీద బ్రహ్మదండాన్ని అలా పెట్టి, నువ్వు ఆ సంగతి చూడని ఆయన హాయిగా తపస్సు చేసుకున్నాడు. ధనుర్వేదంలో ఉన్నటువంటి సమస్త అస్త్రాల్ని ప్రయోగించాడు. బ్రహ్మదండం గ్రసించింది. గ్రసించడం అంటే ఏమిటో తెలుసా అండి? కిస్మిస్ పండుని మింగినట్టు మింగేసింది. అగ్ని అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుని ఇచ్చున్నాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమే అన్నాడు. చెయ్యి. ఎందుకు ఈ క్షత్రియ జన్మ? వాడు బ్రాహ్మణుడు అయితే ఒక బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టిన అస్త్రాలన్నీ గ్రసించేశాడు. కాదు, వీడి పని చెప్తానన్నాడు. ఎలాగైనా చంపేస్తాను వశిష్ఠుణ్ణి. ఎలా చంపేస్తాడు? సైన్యాన్ని పోగు చేయలేదు, లేకపోతే ఏదో దండయాత్ర చేస్తానలేదు. మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఇంకో దిక్కు వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. మళ్ళీ తపస్సు మొదలు పెడితే ఈసారి ఏమైంది? రుచికుడు అన్న ఆయన వచ్చాడు. ఏదో నన్ను పైవాడి మీద తండ్రికి ఇష్టం, ఆఖరణ పుట్టినవాడి మీద తల్లికి ఇష్టం, పైనున్నవాడిని దత్తత ఇవ్వకూడదు, చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. కాబట్టి దత్తత ఇస్తే మధ్యలో వాడిని మాత్రమే దత్తత ఇవ్వాలి. అందుకని చెప్పి నేను మధ్యలో పుట్టాను కాబట్టి అటు అమ్మ పట్టించుకోలేదు, ఇటు నాన్న పట్టించుకోలేదు. నన్ను ఇదేంటి ఆ యజ్ఞంలో నన్ను పశువు కింద అమ్మేశారు. అందుకని నన్ను తీసుకుపోతున్నాడయా రాజు, నన్ను బలిచ్చేస్తాడు, నువ్వు నాకు మేనమా అవుతావు, రక్షించమన్నాడు. ఉన్నవాడు ఊరుకున్నాడా? తన కొడుకుల్ని పిలిచి అన్నాడు, రే పాపం వాడు ఏడుస్తున్నాడు రా, వాడి బదులు మీరు ఎవరైనా వెళ్ళండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇది ఎక్కడ విచిత్రం నాన్న, ఎవడైనా తన కొడుకుల్ని తాను రక్షించుకుంటాడు, నువ్వేమిటి ఊళ్ళో వాళ్ళ అబ్బాయిని రక్షించడానికి మమ్మల్ని వెళ్ళమంటావు ఏమిటి? యాగ పశువు కింద. ఇది ఎలా ఉందో తెలుసా? ఇది కేవలం ఏదో మంచి భోజనం వదిలేసి కుక్క మాంసం తిన్నట్టుంది అన్నారు వాళ్ళు గబుక్కుని. అంటే ఆయన అన్నాడు, శ్వమాంసనియతాహ రాముష్టికా నామ నిర్ఘృణాహ అన్నాడు. ఉరే మీరు కుక్క మాంసం తినేవాళ్ళై పుట్టండి రా అన్నాడు. అలా ఎన్నాళ్ళు? పూర్ణం వర్ష సహస్రం 1000 ఏళ్ళు కుక్క మాంసం తినేవాళ్ళుగా బతకండి అన్నాడు. మళ్ళీ కోపం వచ్చేసింది కొడుకుల మీద. మళ్ళీ కోపం వస్తే ఏమైంది? మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఇంకో దిక్కుకెళ్ళి కూర్చున్నాడు. త్రిశంకుడు వచ్చాడు. ఆయన విచిత్రం. అసలు గురువు గారు వశిష్ఠుడు. ఒరే బొందితో స్వర్గానికి వెళ్ళడం కుదరదురా అన్నాడు. గురువునే మార్చేశాడు ఆయన. ఇంకో గురువు గారు నట్టుకున్నాడు. పట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు పంపిస్తావా అన్నాడు. వశిష్ఠుడు చెయ్యలేని పని అంటే తను చేసేస్తానంటాడు. ఎందుకంటే కోపం వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు చేయలేదా? అయితే నేను చేసేస్తాను. అలా ఉండకూడదు గురువులు. ఎంత ప్రమాదమో చూడండి. వశిష్ఠుడు చేయలేదు కదా, నేను చేస్తానన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ కబుర్లు చేశాడు, మీ అందరు రండి, యాగం చేస్తున్నాను, ఇదిగో త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించేస్తున్నాను అన్నాడు. వెళ్ళకపోతే శపిస్తాడేమో అని అందరూ వెళ్ళారు. వశిష్ఠుడు కుమారులు అన్నారు, మా నాన్నగారు చెయ్యని పని విశ్వామిత్రుడు చేయడం ఏమిటి, సశరీరంగా స్వర్గానికి పంపడం ఏమిటి, మేము రామతలు పంపన్నారు. వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా అందరూ వచ్చారు కానీ వశిష్ఠుడు కొడుకులు రాలేదండి అన్నారు. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా కుక్క మాంసం తినేవాళ్ళుగా కొన్ని వేల జన్మలు ఎత్తాలన్నాడు. వాళ్ళందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు వశిష్ఠుడి కొడుకులు. ఒకే రోజు వశిష్ఠుడి కొడుకులు అందరూ అలా అయిపోయారు. అది ఓర్పు అంటే. తిరిగి వశిష్ఠుడు శపించలేదు. కానీ ఈయన తపస్సు పోయింది ఈ కోపం వల్ల. ఆ త్రిశంకుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో స్వర్గానికి అన్నాడు.
ఈయన స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు శరీరంతో. వాళ్ళు ఇంద్రలోకం వాళ్ళు దేవలోకం వాళ్ళు చూశారు, ఇదేటో స్వర్గానికి శరీరంతో వస్తున్నాడని. త్రిశంకో గచ్చభూయస్తున్నాతి స్వర్గసురాలయ, ఓరి దుర్మార్గుడా నువ్వు శరీరంగా వస్తున్నావు, గురువును వారు చేసిన వాడివి నువ్వు, పో కిందకని వాళ్ళు కిందకి దోహేశారు. తిరగబడిపోయి కింద పడిపోతున్నాడు. పడిపోతూ అయ్యో గురువు గారు నన్ను కిందకి దోహేశారంటూ కింద పడిపోయాడు. మళ్ళీ కోపం వచ్చింది, నేను పంపిస్తే వాడిని తోసేస్తాడా కిందకి అని సప్తర్షీన్ అపరాన్ పునః, మళ్ళీ 7 ఋషుల్ని మళ్ళీ కొత్త లోకాల్ని సృష్టించేస్తున్నాడు తన తపస్సు అంత ధారపోయించి. వాళ్ళందరూ కిందకి దిగి వచ్చారు, అయ్యో ఇదేమిటండి ఇలాంటి పని చేస్తున్నారు, అలా చేయకండి, వీడికి మేము స్వర్గవాసం ఇస్తామంతే, సశరీరంగా కుదరదు అని చెప్పి విశ్వామిత్రుడు కోపాన్ని చల్లార్చారు. మళ్ళీ కోపం మళ్ళీ పోయింది తపస్సు. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు, అక్కడ తపస్సు మొదలెట్టాడు. మేనక వచ్చింది, ఇప్పుడు కామానికి లొంగిపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ మేనకతో సంతోషంగా జీవితం గడిపేశాడు. సరే శకుంతల పుట్టేసింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది, అయ్యో ఇదేమిట్రా ఇంత గొప్ప జీవితం పాడైపోయింది, మేనకకి లొంగిపోయాను అనుకున్నాడు. అనుకుని నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, నేను మళ్ళీ తపస్సు చేసుకుంటానన్నాడు. మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. రంభ వచ్చింది, నాట్యం చేసింది. నా తపస్సు పాడు చేయడానికే వచ్చావు నువ్వు, దుర్మార్గురాలా, నేనంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి ఆ రంభవంక చూసి కమండలంలో నీళ్లు తీసుకుని కోపంతో శైలీస్తాస్యపి దుర్భగే అని 1000 ఏళ్ళు నువ్వు శిలవైపోదువుగాక అని శపించాడు. మళ్ళీ కోపం వచ్చింది, మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మళ్ళీ తపస్సు మొదలెడితే బ్రహ్మగారు వచ్చారు, నువ్వు రాజర్షివి, నువ్వు మహర్షి అయ్యావంతే అన్నాడు. దేవర్షిని కాలేదా, మహర్షిని కాలేదా అన్నాడు. ఋషి అయ్యావంతే. మహర్షి శబ్దమతులం, అది చాలా గొప్పదయ్యా, ఇంకా నువ్వు ఇంద్రియాలు గెలవలేదు, నువ్వు అవలేదు మహర్షివి అన్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములకు ఒక్కసారి ఒక పిడచ తిందామని బయటికి వచ్చాడు. ఒక్క పిడచ అన్నం తినబోతున్నాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కబలంతనకి పెట్టమని అడిగాడు. గుర్తించాడు వచ్చినవాడు, ఇంద్రుడు వచ్చాడు, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నేను ఒక్క ముద్ద తినబోతే ఆ ముద్ద కూడా పుచ్చుకోవడానికి ఇంద్రుడు వచ్చేసాడని. ఏ బాధ లేకుండా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంద్రుడికి ఆ కబలాన్ని పెట్టేశాడు. ఇలా పెట్టేగానే ఒక్కసారి చతుర్ముఖ బ్రహ్మగారు ఋషులందరితో కలిసి దర్శనమిచ్చాడు. బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలిస్తే పొంగిపోయాడు. మీ అందరూ పిలవడం కాదు, నన్ను బ్రహ్మర్షి అని వశిష్ఠుడు పిలిస్తే ఒప్పుకుంటానన్నాడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏమంటే మీరు బ్రహ్మర్షి అని పిలవాలన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నాకేమిటి బాధ, ఆయన అంత సాధన చేసి అంత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, పరమ సంతోషంగా బ్రహ్మర్షి అని పిలుస్తాను అని వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి స్వాగతం తేస్తూ అని స్వాగతం బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలిస్తే సంతోషపడిపోయాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇదే విశ్వామిత్రుడు అయోధ్యకాండలో అక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయన అడగకపోయినా కోరికలు తీరుస్తానంటే నిన్నటి రోజున మీకు చెప్పాను, ఒక్క శాపం ఇవ్వలేదు, బ్రహ్మర్షి అయిపోయాడు. ఇప్పుడు అయిపోతే వశిష్ఠ మహర్షి ఆయన గురించి ఏమని చెప్పాడో తెలుసా అండి, మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి చూడాలి, అది రామాయణం అంటే, అది ఓర్పు అంటే. వశిష్ఠుడు అన్నాడు, ఈయన ఎవరో తెలుసా విశ్వామిత్రుడంటే, ఏష విగ్రహవాన్ ధర్మ దశరథ, ఈయన పోతపోసినటువంటి ధర్మము. ఇవాళ ఇంత ధర్మమూర్తిగా ఎందుకు కాగలిగాడో తెలుసా? ఎన్ని మాటలు కోపం వచ్చిందో, ఎన్ని మాటలు కామం వచ్చిందో, మారి మారి వస్తూనే ఉన్నాయి. కామం క్రోధం, కామం క్రోధం, కామం క్రోధం. అందున క్రోధం ఎక్కువ. క్రోధం వచ్చినప్పుడల్లా ఓర్పు పోయింది, ఓర్పు పోయినప్పుడల్లా శాపాలు ఇచ్చాడు, శాపాలు ఇచ్చినప్పుడల్లా తపస్సు పోయింది, పోయినప్పుడల్లా మళ్ళీ తపస్సు చేశాడు. కానీ లంకె ఎవరితో పడింది? ఈశ్వరుడితో పడింది. పడ్డంలో ఈ క్రోధం అంతా ఏమైంది? సాధన అయిపోయింది. ఈ సాధన అంతా ఏమైపోయింది? బ్రహ్మర్షిత్వానికి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి నీకు కోపం ఉన్నా కూడా ఎవరి మీద చూపించడం నేర్చుకుంటావో తెలుసా? ఈశ్వరుడి మీద చూపించడం నేర్చుకో, ఆయనకే చెప్పుకో. అందుకే మీరు చూడండి, మహాభక్తులైనటువంటి వాళ్ళ జీవితాల్లో చిత్రమైన సంఘటనలు ఉంటాయి. రామదాస్ గారు అంటాడు,
ఏదో రామునకు చేయిస్తి బంగారు పతకము రామచంద్ర, లక్ష్మణునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర అని చెప్పి, ఏమి ఇవన్నీ మీ తండ్రి దశరథ మహారాజు చేయించెనా రామచంద్ర, లేక నీ మామ ఆ జనక మహారాజు చేయించెనా రామచంద్ర, ఎవడబ్బా సొమ్మ నీ కులుకుచ్చు తిరిగేవు రామచంద్ర అంటాడు. ఎవరి మీద చూపించాడు కోపం వచ్చినా? రాముడి మీదే. అని వెంటనే అంటాడు, అబ్బాయి దెబ్బల కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర, ఈ రామదాసుని ఏలు రామచంద్ర అంటాడు. ఆ చరణం లేకపోతే ఆ కీర్తనకి పరిపూర్తి లేదు. ఎందుచేతంటే భక్తి ఎందుండేటటువంటి ఉత్థాన పతనములు చూపించారు అందులో. అలసిన సొలసిన, కలసిన కలహించిన, వేడుకున్నా స్తోత్రం చేసిన, నిందించిన భక్తుడైనటువంటి వాడి యొక్క లక్షణం ఎవరితో ఉంటుందంటే ఈశ్వరుడితోటే ఉంటుంది. నా అవమానం నీ అవమానం, నా సత్కారం నీ సత్కారం, నా తృప్తి నీ తృప్తి. ఈశ్వర నేనేం దోషం చేశాను అని ఏదైనా ఎవరికి చెప్తాడంటే భగవంతుడికే చెప్తాడు. సీతమ్మ తల్లి సుందరకాండలో ఒక మాట అంటుంది, అన్ని కష్టాలు పడి ఆఖరణ ఉరి పోసుకుందాం అనుకుంటూ ఆవిడ అంటుంది, నేను భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం అంది. ఇంత మాట అనొచ్చా? కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారాన్ని కృతజ్ఞుడు ఎలా మర్చిపోతాడో, నేను రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడని నమ్మి చేసిన పాతివ్రత్యం అలా విఫలమైపోయింది. రాముడు రాలేదు, నన్ను రక్షించలేదు, నేను ఉరిపోసుకుంటానని. మరి అధిక్షేపించింది కదా రాముణ్ణి. అది అధిక్షేపణ కాదు. ఆ మనస్సుకి ఏం తెలుసు అంటే ఏదైనా భగవంతుడికి చెప్పుకోవడం ఒక్కటే తెలుసు, ఇంకొకటి తెలియదు. ఇలా కష్టం కాని సుఖం కాని భగవంతుడికే చెప్పుకోవడం అలవాటైపోయి ఆఖరికి కోపం వస్తే కూడా, చూసావా నాకు మళ్ళీ దిక్కుమాలిన కోపం వచ్చేసింది, నేను మళ్ళీ వశుడిని అయిపోయాను, నువ్వు నాకు ఈ కోపం తగ్గించవు, ఈ దిక్కుమాలిన కోపం తగ్గకపోవడం వల్ల మళ్ళీ నేను ఎవరితోనో దెబ్బలాడాను అంటే, నేను ఇన్ని మాటలు కోపంతో ఓడిపోతుంటే నీకు సంతోషమా? నువ్వు నీ నవ్వును నన్ను కూడా నీలా శాంతమూర్తిగా ఉండనివ్వచ్చు కదా. నీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చక్కగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని తెల్లారులేస్తే నీ గురించి ఉపన్యాసాలు చెప్పుకుంటాను, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడని చెప్పుకుంటాను. నాకు మాత్రం కోపం, ఎప్పుడు కోపం, ఎవరితోనో దెబ్బలాడడం. ఏం నా కర్మ, నిన్ను నమ్ముకున్నందుకు ఏమిచ్చావు నాకు ఈ గుణం, నాకేం కోపం తగ్గించావా? ఇంక ఈ మాత్రం చేయని వాడివి నీ గురించి రామాయణం చెప్పుకోవడం ఏంటి అని ఫోన్లే అది చెప్పుకోవడం వల్ల కనీసం కోపం అన్నతోటి శత్రువు అని తెలుసుకున్నాను. అలా అన్నానేమనుకో, కానీ కొంచెం ఈ కోపం తగ్గేట్టు చూడు అని మళ్ళీ మీరు రాముడితోటే మొరపెట్టుకున్నారు అనుకోండి, మీరు కోపము శత్రువు అని తెలుసుకున్నారు. కోపము శత్రువని తెలుసుకుని ఈశ్వరుడితో పెట్టుకున్నటువంటి సంబంధము సాధనగా మారి మీ క్రోధమును జయించి మీరు విశ్వామిత్రుళ్ళ బ్రహ్మర్షి అవుతారని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు. రామాయణం నిరూపించింది. కనుక క్రోధమును ఎలా జయించాలన్న మార్గం కూడా, ఎంత ఓర్పుతో ఉండాలన్న విషయాన్ని కూడా మనకి రామాయణంలో ప్రతిపాదన చేసి చూపించారు. కాబట్టి రామాయణంలో పాత్రలు, రామాయణంలో ఉండేటటువంటి సంఘటనలు, రామాయణంలో ఉండేటటువంటి సందర్భాలు ఇవాళ నేను మీకు కొన్నింటిని మాత్రమే వివరణ చేసి ఉన్నాను. అసలు మీరు ఎప్పుడైనా రామాయణాన్ని ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చెయ్యండి. ఈ సందర్భంలో ఇంత ఓర్పుతో ఇలా ఉండడం కుదిరేటటువంటి విషయమా అని మనం ఒకసారి బేరీజు వేసుకుని, నేను ఫలానా సందర్భంలో ఫలానా అప్పుడు కోప్పడ్డాను, రాముడు ఈ సందర్భంలో నేనే రాముడి పరిస్థితిలో ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తాను అని మీరు ఆలోచించుకుంటే నేనైతేనా అనేస్తాం మనం. కానీ నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి, నేను ఎవరిని చిన్నబుచ్చాలని ఈ మాట చెప్పట్లేదు. తన ఆఫీసులో ఫైల్ మీద సంతకం పెడితే కట్టల డబ్బుల లంచాలు వచ్చేటటువంటి సీట్లో ఉన్నటువంటి అధికారి లంచం పుచ్చుకోని వాడైతే ఆ వ్యక్తి అవినీతిపరుడు కాడు అని చెప్పాలి. అంతేకాని ఇంటికెళ్ళి అడిగినా కూడా ఎవడు 5 పైసలు ఇవ్వని సీట్లో ఉన్నవాడు అవినీతిపరుడను కాను అని చెప్పుకుంటే ఎలా? ఎందుకంటే అసలు ఆయనకి అవకాశం ఏది? అవకాశం వచ్చినప్పుడు పుచ్చుకోని వాడెవడో వాడు అవినీతిపరుడు. పరీక్షకి నిలబడ్డాడు కాబట్టి. నేను రాయలేను కాదండి,
నేను రాస్తే ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, నాకు పిహెచ్డి ఉండునండి అన్నాడు అనుకోండి ఒక ఆయన. ఆయన ఆ మాట అన్నంత మాత్రం చేత మీరు ఆయన పేరు పక్కన డబల్ ఎంఏ అని పెట్టగలరా? పిహెచ్డి పెట్టడం కుదరదు. ఆయన వెళ్ళా పరీక్ష కూర్చోవాలి, యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలి. నువ్వు కూర్చో, పరీక్షకి తట్టుకుని నువ్వు నిలబడు. అటువంటి సీట్లో కూర్చుని నువ్వు పైసా ముట్టుకోకుండా ఉండు. నిన్నంటాం అప్పుడు అవినీతిపరుడు కాని అధికారి. మహానీతిపరుడు అండి ఆయన. రాముడి లాంటి కష్టాలు వచ్చి నువ్వు ఓర్పు వహించు, అప్పుడు నీకు ఓర్పు ఉందంటాం. అంతేకాని అసలు నేను పలకరించేవాళ్ళు లేకుండా ఉట్టినే ఇంట్లో కూర్చుని నాకెంత ఓర్పో నా ఓర్పు గుర్తించలేదు అనకూడదు. సందర్భము వచ్చినప్పుడు మీరు క్రోధమునకు వశులు కాకుండా మీరు ఉండగలిగి మాట్లాడగలిగితే, మీ చిత్తము నైర్మల్యముతో కూడి ఉంటే, ఆనాడు మిమ్మల్ని మీరు నేను ఓర్పుకు దగ్గరగా ఉన్నాను అని అనుకోవచ్చు. కాబట్టి మీరు చూడండి, నేను ఒక్క ఉదాహరణ చెప్పి వదిలిపెట్టేస్తాను, మీకు పసిగట్టేస్తారు. రామాయణంలో సీతమ్మ తల్లిని తెచ్చుకోవడానికి, నిజంగా సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోవడం ఒక్కటే రాముడి ప్రయోజనం అనుకోండి. అసలు సుగ్రీవుడి జోలికి వెళ్ళడం అనవసరం. వాలి దగ్గరికి వెళ్ళో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓ వాలి, మా ఆవిడ్ని ఎత్తుకుపోయాడయ్యా రావణాసురుడు, కొంచెం తెచ్చి పెడుతూ అంటే, వాలి అంటే రావణాసురుడికి హడల్, తోక్కి చుట్టి 4 సముద్రాల్లో ముంచేశాడు. అందుకని ఇక్కడ కొండెక్కి ఒక ఏకేశాడు అనుకోండి, ఒరే దశగ్రీవా సీతను పంపే, వాడు వెంటనే పుష్పవిమానం ఎక్కించి పంపించేస్తాడు. ఇదిగో తీసుకెళ్ళిపో అంటే, చాలా థ్యాంక్స్ అండి అని పంచల్సా పెట్టేసి ఆయనకి సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదే అడిగాడు వాలి, ఎందుకయా సీతమ్మ కోసం సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, సుగ్రీవుడిని ఎందుకు పట్టుకున్నావు, నా దగ్గరికి వస్తే నేను తెప్పించనా సీతమ్మని అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి, నీ బతుకే బాగులేదు, తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రుమని నీ భార్యగా స్వీకరించి అధర్మమునందు నువ్వున్నావు, అధర్మమునందున్న వాడిని నిగ్రహించడమే తప్ప వాడి వలన ఉపకారాలు పొందడం నా లక్ష్యం కాదు. అందుకని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో నేను చెలిమి చేశాను. ఓర్మి అంటే ఎలా ఉంటుందో మీరు రాముణ్ణి చూడాలండి. కిష్కింధకాండలో ఎన్ని పరీక్షలు పెట్టాడండి. ఎంతటి రామచంద్రమూర్తి నిజంగా మహానుభావుడు. ఒక టంకారం చేసి పడగొట్టగలడే కొన్ని వేల మందిని. అటువంటి రాముడిని తీసుకొచ్చి నువ్వు నేను ఇవాళ నుంచి స్నేహితులమని ఒక కొమ్మ కొట్టి పడేసి, దాని చెప్పి ఆయనతో సమానంగా కూర్చుని అగ్నిహోత్రం వెలిగించి ప్రదక్షిణం చేసి స్నేహం చేసుకుని, ఆ తర్వాత అనుమానం, నీకెందుకయ్యా అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, నీ అన్న వాలిని చంపేస్తానన్నాడు. అంటే మా అన్నయ్య వాలిని చంపేస్తా అన్నావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, కానీ ఓసారి అలా వెళ్ళొద్దాను రా అని తీసుకెళ్ళాడు రాముడిని. ఎందుకు తీసుకెళ్ళాడు? మనసులో అనుమానం సుగ్రీవుడికి. ఆ అనుమానంలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. తీసుకెళ్ళి దుందుబి శరీరాన్ని చూపించాడు. వీడేదో వచ్చాడు, మా అన్నయ్య మీద కేకలేశాడు, మా అన్నయ్య కోపం వచ్చింది, వీడిని చంపవతల పారేసి గిరగిరా తిప్పి విసిరేశాడు. విసిరేస్తే ఆ శరీరం ఇదిగో ఇన్ని యోజనాల దూరం వచ్చి పడింది. వాలంటే అంత బలవంతుడు. ఆలోచించావా, ప్రతిజ్ఞ చేశావు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నీ భయం నాకు అర్థమైంది, అంత బలవంతుణ్ణి నేను చంపగలనా అని కదా నువ్వు భయపడుతున్నావు, నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది? ఈ మాట అడగాలండి రాముడు. అది ఓర్పు అంటే. తన స్నేహితుడి కోసమని ఎంత కష్టాన్ని కోర్చాడు. తన స్నేహితుడిని పిలవడం కాదండి, స్నేహం నిలబెట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో చూడండి. అంటే సుగ్రీవుడు అన్నాడు, దీన్ని నువ్వు కూడా చిమ్ము, కాలుతో ఎంత దూరం విసురుతావో చూస్తాను. ఆయన పరీక్ష పెట్టేవాడు, ఈయన పరీక్షలకి నిలబడేవాడు, ఈయన కర్మ. అంటే కుడికాలి బొటన వేలుతో దాన్ని చిమ్మాడు. వాలి విసిరిన దానికన్నా చాలా దూరం విసిరాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొలత చూసుకుని అన్నాడు, చాలా బాగా విసిరావు, కానీ మా అన్నయ్య విసిరినప్పుడు అప్పుడే చచ్చిపోయిన ఫ్రెష్ శవం, రక్తమాంసాలతో ఉంది, బరువు ఎక్కువ కదా, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, కొంత వెయిట్ పోయింది, అప్పుడు విసిరావు. కాబట్టి అంత బాగా ఉందా బలం అంటే నేను ఖచ్చితంగా చెప్పలేదు. నువ్వు బలవంతుడోయో మళ్ళీ ఏమైనా అనుకుంటాడని భయం అని. ఇలా చూసావా, ఇదిగో 7 చెట్లు, ఇవి సాలవృక్షాలు. మా అన్నయ్య ఏం చేస్తాడో తెలుసా, సంధ్యావందనం చేసి ఇక్కడికి వస్తాడు, వచ్చి ఈ 7 సాలవృక్షాలని పట్టుకుని ఊపుతాడు. ఊపితే పచ్చటి ఆకు ఒక్కటి కూడా లేకుండా ఊడిపోతాయి కిందకి. ఊడిపోయి మోడైపోయినటువంటి సాలవృక్షాలు నిలబడతాయి. అది మా అన్నయ్య భుజబలం, చూసావా అన్నాడు.
అంతేకాదు రామ 4 సముద్రాల్లో 4 సముద్రాల దగ్గర అర్ఘ్యమిస్తాడు. ఇలా నువ్వు చూసేటప్పటికీ దక్షిణ సముద్రం దగ్గర నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళిపోతాడు. నువ్వు ఇలా అనేటప్పటికీ ఉత్తర సముద్రం దగ్గర నుంచి పశ్చిమ సముద్రానికి వెళ్ళిపోతాడు. అంత వేగం మా అన్న ఇది. నువ్వు మరి మా అంత వేగం కలిగిన అన్నయ్యని అంతకన్నా వేగం కలిగిన బాణంతో కొట్టాలి, కొడతావా అంటే ఎంత అనుమానమో చూడండి. అంటే పాపం రాముడు అన్నాడు, అదే కదా నీ అనుమానం, చూడు అని ఒక బాణం తీసి వింటినారికి ఎక్కువ పెట్టి ఎప్పుడు వదిలాడో తెలియదు. అలా చూస్తున్నాడు సుగ్రీవుడు. కనురెప్ప వేసి తెరిచే లోపల రాముని చేత వినిర్ముక్తమైనటువంటి బాణము 7 సాలవృక్షములను ఛేదించి పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకాన్ని దర్శనం చేసి మళ్ళీ పైకి వచ్చి రాముని యొక్క అక్షయ బాణ తూణీరంలోకి చేరిపోయింది కన్ను మూసి తెరిచే లోపల. ఇప్పుడు కౌగిలించుకున్నాడు. రామా, నీది గొప్ప పరాక్రమం మహాపురుష, నువ్వు వాలివధ చెయ్యగలవన్నాడు. ఇక్కడ ఓర్పు రాముడు పట్టలేదనుకోండి, ఏమిటా నీ అనుమానం, నువ్వును అవతల నీతో నాకేంటి, ఇంకోటి చూసుకుంటానని వెళ్ళిపోయాడు అనుకోండి. అసలు సుగ్రీవుడికి రాజ్యం ఎలా వస్తుందండి రామాయణంలో? ఒక స్నేహం నిలబెట్టుకోవడంలో ఎంత ఓర్పు చూపించాడో. ఆ సుగ్రీవుడు కృతజ్ఞుడై అన్ని దిక్కులకి వానరాల్ని పంపించడంలో ఆలస్యం చేస్తే ఎంత ఓర్పు చూపించాడో. ఒక స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో. ఇవాళ స్నేహం చేసేసి రేపు పొద్దున దెబ్బలాడుకున్నామని చెప్పుకోవడానికి ఓర్పు ఎందుకండి? అక్కర్లేదు. 10 సంవత్సరాల క్రితం మీరు స్నేహితుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నా సుహృత్తు, నా స్నేహితుడు అని చెప్పుకోగలగాలంటే మీకు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి నడువడి మీ యందున్నది. కనుకనే ఇవాళ బహుశా ఈ విషయం కూడా వస్తుందనేలా ఉంది రామచంద్రమూర్తి. నువ్వు ఇది కూడా చెప్పవలసి ఉంటుంది, ఆఖరణ నీకు ఈ విషయాన్ని నేను ప్రచోదనం చేస్తాననుకున్నాడో ఏమో. ఎప్పుడో 1984-85 సంవత్సరాల్లో విశాఖపట్టణంలో ఇద్దరం ఎంతో ఆప్తమిత్రులుగా కలిసి పనిచేసినటువంటి నా మిత్రుడు దగ్గరగా మళ్ళీ 25 సంవత్సరముల తర్వాత ఇవాళ నన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారు సభలోకి. చూసారా ఆశ్చర్యం? అది స్నేహం నిలబెట్టుకోవడం అంటే. ఇవాళ స్నేహము పరిపుష్టమై స్నేహం కోసమని ఇంత దూరం వచ్చిన ఒక రాముడు నాకు కనపడుతున్నాడు. కనుక స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఓర్పు ఉండాలి, ప్రతి దానికి ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు లోకంలో ఏదీ సాధించలేడు. ఓర్పే ఆభరణము. ఇదే కుశనాభుడు అంటాడు. స్త్రీకి కాని పురుషుడికి కాని అలంకారం ఏదో తెలుసా? సహనమే అలంకారము. ఈ సహనము లేని నాడు ఎంత శక్తి జన్మతః వచ్చినా వాడు నాశనమైపోతాడు. నిన్నటి రోజు నేను చెప్పిన తాటకా వృత్తాంతమే. 1000 ఏనుగుల బలం. ఏం ఓర్పు ఉంది ఆవిడికి? ఆవిడ భర్త వీళ్ళ అగస్త్యుడి మీద పడ్డాడు, ఆవిడ వీళ్ళ అగస్త్యుడి మీద పడింది, మారీచుడు వీళ్ళ అగస్త్యుడి మీద పడ్డాడు, కనబడ్డ వాళ్ళందరి మీద కోపం పెట్టుకుంది, అగస్త్యుడు తిరిగిన భూమి మీద కూడా కోపం పెట్టుకుంది. 1000 ఏనుగుల బలం ఎవరిని రక్షించడానికి పనికొచ్చింది? జీవితంలో ఒక్క ప్రయోజనాన్ని ఆవిడ సాధించిందా తాటక? ఒక్క ప్రయోజనం లేదా బలం చేత. ఆఖరికి రామబాణముల చేత తెగటారి నేల మీద పడిపోయింది. దిక్కుమాలిన రాక్షసి చచ్చిపోయిందని పుష్పవృష్టి కురిపించారు. పనికొచ్చిందా ఆ బలం? పనికి రాలేదు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైదం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరవంతల పరే ఇక్కాలమున్ భార్గవ. కాబట్టి సహనము, ఓర్పు అన్నది ఎంత ఆభరణమో, ఎంత ప్రయత్నపూర్వకంగా మనిషి ఓర్పుని నేర్చుకోవాలో రామాయణం ఆవిష్కరిస్తుంది. ఇంత గొప్ప విషయాన్ని చాలు, ఇంతకన్నా రామాయణంలో ఓర్పు గురించి చెప్పుకుంటూ పెడితే నేను మీకు చెప్పాను కదా, రామాయణాన్ని ధర్మశాస్త్రము అని ప్రసంగం చేస్తే అది ధర్మశాస్త్రం అయిపోతుంది. రామాయణం స్ఫటికలింగం, దాని ముందు ఎర్ర పువ్వు పెడితే ఎర్రటి శివలింగం అవుతుంది. నల్లటి కమలం పెట్టారనుకోండి నల్లలింగం అయిపోతుంది. దాని ముందు ఒక పసుపు పచ్చటి పువ్వు పెడితే పసుపులింగం అయిపోతుంది. రామాయణము ధర్మశాస్త్రము అంతే, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము జ్యోతిష శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము పరిపాలనా శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము రాజనీతి శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము నందు ఈ గుణములు ఉన్నవి, ఆ గుణములను గురించి వెళ్ళిపోతుంది రామాయణం. రామాయణాన్ని నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనపడుతుంది, కానీ ఉద్ధరించి తీరుతుంది. అందుకే మనుష్యుడుగా బ్రతకాలన్న వాడికి రామాయణం చదవడం తప్ప వేరొక మార్గం లేదు.
మనుష్య జన్మకి సార్థకత రామాయణ పఠనము చేతనే. కాబట్టి రేపటి రోజున మనం శ్రీరామాయణంలో అంతర్గతంగా మరికొన్ని వజ్రాలను ఏరుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. నిన్నటి రోజు నేను శ్రీరామాయణాంతర్గతంగా క్షమ అనగా ఓర్పు అనేటటువంటి దానికి రామాయణంలో ఎంత పెద్ద పీట వేశారో, దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడారో, పురుషుడైనా స్త్రీ అయినా ఓర్పు అనబడేటటువంటిది నిజమైనటువంటి అలంకారం అని, ఆ ఓర్పు లేని నాడు ఎంత ప్రమాదభరితమైనటువంటి స్థితికి మనుష్య జీవితం వెళ్ళిపోతుందో దాన్ని ఆవిష్కరించినటువంటి వివిధ సంఘటనల గురించి నిన్నటి రోజున నేను ప్రసంగం చేసి ఉన్నాను. రామాయణం అంతా ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మం చాలా గొప్పది. మీరు ఒక విషయం ఆలోచించండి. మనం ధర్మం అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి వర్తిస్తుందంటే మనుష్యుడికే వర్తిస్తుంది. మిగిలినటువంటి వాటికి అన్నిటికీ కలిపి పశువులన్నింటికీ ఒక్కటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణం ప్రతీక్షస్వముని శ్రేష్ఠ యావద్భవత యామిని అంటుంది ఆ దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ఒక్కటే ధర్మం. ఆకలి వేసిందనుకోండి, శౌచమా అశౌచమా, ఇది తినచ్చా తినకూడదా, ఇది ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ఇలా ఏం ఉండదు. కలియబడిపోవడం, తమ ఆకలిని తీర్చుకోవడం. అలాగే దానికి ఒక కామ ప్రచోదనం కలిగితే దానికి ఏం వావి వరస పాటించవలసిన అవసరం దానికి ఏం ఉండదు. అది తన కామ సుఖాన్ని పొందడం కోసం వావి వరసలు లేకుండా ఆనందాన్ని అనుభవిస్తుంది. కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మము అన్నమాట చాలా ప్రధానమైనటువంటిదై ఉంటుంది. మనకి ఈ రెండు మాటలు వినపడుతుంటాయి, సత్యము ధర్మము. ఈ రెండు చాలా తరచుగా వాడుతుంటాం మనం. వీటికి సంబంధించినటువంటి విషయాల్ని రామాయణం అంతా అంతర్లీనంగా ఒక ప్రవాహం కింద వెళుతుంటుంది. ఎందుచేత అంటే వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము రామచంద్రమూర్తి నడిచి భూమి మీదకి వచ్చింది కనుక, రామాయణము వేదోపబృంహణమైంది కనుక సత్యధర్మములను గురించి రామాయణం ఆవిష్కరిస్తుంది. సత్యం అనేటటువంటి పదార్థము ఎన్నడూ మారనిది. దానికి షడ్వికారములుండవు. అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండే పదార్థం ఒకటి లేకపోతే మారేటటువంటి వస్తువుకి ఆధారమైనటువంటిది ఒకటి ఉండదు. ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమా కథ మారిపోతుంటాయి బొమ్మలు. మారిపోతున్నటువంటి బొమ్మలకి ఆధారంగా మారనటువంటి తెర వెనకాతల శాశ్వతంగా సత్యంగా ఉంటుంది. అలాగే వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఈ జీవులకు, ఈ జగత్తుకు ఆధారముగా బ్రహ్మము తాను కదలక ఎప్పుడూ ఉంటుంది. నామరూపములు ఆరోపింపబడి ఉంటాయి. జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంటుంది కాలంలో. కానీ బ్రహ్మము మాత్రము సత్యమై ఎప్పుడూ ఏ వికారములు పొందక అలా ఉంటుంది. దానినే మనం బ్రహ్మమని, లేకపోతే శివుడని, లేకపోతే విష్ణువు అని ఏదో ఒక పేరు పెట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని దాన్ని ఈశ్వరుడుగా పిలుస్తాం. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని చేరుకోవడానికి ధర్మం ఆలంబనమై ఉంటుంది. ఈ ధర్మం మారిపోతుంది, సత్యం మారదు. సత్య వస్తువు ఎల్లకాలముల యందు ఒకలాగే ఉంటుంది. ధర్మం అలా ఉండదు, కాలమును బట్టి మారిపోతుంది. మీరు ఉన్నటువంటి ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. మీరు ఎవరి ముందు నిలబడ్డారో వాళ్ళని బట్టి మారిపోతుంది. రకరకాలుగా మారుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యాహ్నం ఉదయం వేళ ఉదాహరణకి సూర్యోదయం అవుతోంది అనుకోండి. ఆ సమయంలో సంధ్యావందనం చేయడం, పూజ చేయడం, ఇదే ధర్మం. అలాగే అసుర సంధ్య వేళ అయిందనుకోండి, అప్పుడు కూడా సంధ్యావందనం చేయడం, భగవన్నామం చెప్పడం ధర్మం. చీకటి పడిపోయింది అనుకోండి, రాత్రి అయిందనుకోండి, నిద్రపోవడం ధర్మం. లేదా రజోగుణ భూయిష్టమైనటువంటి కోరికని తీర్చుకోవడం ధర్మం. పగటి వేళ ఉందనుకోండి, మీరు ఆర్జన చెయ్యడం ధర్మం. ఏకాదశి ఉందనుకోండి, భోజనం చెయ్యకపోవడం ధర్మం. ద్వాదశి ఉందనుకోండి, భోజనం చెయ్యడం ధర్మం, పాలన చెయ్యాలి. అలా ఒక తండ్రి ముందుకెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, అప్పుడు మీకు పుత్రధర్మం. ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. మీ కొడుకు ముందు మీరు నిల్చున్నారనుకోండి, ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఒక కూతురు ముందు నిలబడ్డారనుకోండి, ఒక తండ్రిగా ప్రవర్తించాలి. భార్య ముందుకెడితే భర్తగా ప్రవర్తించాలి. నేను ప్రవచనం చేయడానికి వస్తే ప్రవచనం చేసేవాడు పాటించేటటువంటి ధర్మాన్ని, మర్యాదని పాటించాలి. ఇదే కోటేశ్వరరావు రేపు ఉద్యోగానికి వెళ్ళాడనుకోండి, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి మా ఆఫీసర్ లేచి నిలబడాలని నేను కోరుకోకూడదు. అది విష్ణు అంశ. నేను ముందు ఆఫీసర్కి నమస్కారం చెయ్యాలి. అప్పుడు నాది ఉద్యోగ ధర్మం. ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో మీరు కలగాపలగం చేశారనుకోండి, జీవితం చాలా దుస్సహంగా, చాలా భారంగా ఉంటుంది.
ఎప్పుడు మీరు ఏ ధర్మంలో ఉన్నారో, ఏ పాత్రలో ఉన్నారో మీరు గుర్తెరగాలి. గుర్తిరిగి నేను ప్రస్తుతం ఈ పాత్రలో ఉన్నాను కనుక మీరు ఆ పాత్రకి తగినటువంటి నడువడిని కలిగి ఉండడమే ధర్మం అని పేరు. అయితే ధర్మానికి సంబంధించి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ధర్మం అనగానేమి అంటే దాని గురించి వ్యాఖ్యానం చేశారు. ధ్రియతేవా జనయిరితి ధర్మం. ఇది ఎవరి చేత ధరింపబడుతుందో ఆ ధరింపబడిన దానికి ధర్మం అని పేరు. ధరింపబడడం అంటే ఏమిటండి? ఇప్పుడు నేను ఈ పంచెని ధరించి ఉన్నాను, ఏదో ఈ లాల్చీ ధరించి ఉన్నాను, ఒక ఉత్తరీయమును ధరించి ఉన్నాను. అలాగే ధర్మము అనగా ధరింపబడినది. మీరు ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం అనుష్ఠాన పర్యంతం రాకుండా కేవలం తెలిసి ఉందంతే. ఆయనకి తెలుసు, ధర్మం తెలుసు, ఇది ధర్మము స్పష్టంగా తెలుసు, కానీ ఆయన ఆచరణలో పెట్టడు దాన్ని. అది ఎక్కడి వరకు పనికి వస్తుందంటే ఆయనకి తెలుసుకోవడానికి పనికి వస్తుంది. అప్పుడు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ధర్మము తెలుసుకోవడం వల్ల ధర్మమునకు ప్రయోజనము లేదు. సంధ్యావందనం ఉదయం వేళ చెయ్యాలి, నాకు తెలుసు, నేను సంధ్యావందనం చెయ్యను అనుకోండి, నేను ఒక భ్రష్టుడను, సంధ్యాభ్రష్టుడు, వాడికి సంధ్యావందనం చెయ్యలేదు. అలాగే ఒక తండ్రి దగ్గరికి వెళ్లి ఎలా ప్రవర్తించాలో అలా కొడుకుగా ప్రవర్తించి తల్లిదండ్రులకి బ్రతికున్నంత కాలము తల్లిదండ్రుల్ని సంతోషంగా, మర్యాదగా, ఆనందంగా ఉండేటట్టు చూడడం, ఆ తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి గయాశ్రాద్ధం పెట్టడం, ప్రతి సంవత్సరం వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధతో శ్రాద్ధమును పెట్టడం, ఇది చేస్తే పుత్రధర్మాన్ని నెరవేర్చినట్టు. ఈ ధర్మాన్ని నెరవేర్చలేకపోయాడు అనుకోండి, వాడికి తెలుసు శ్రాద్ధం పెట్టాలని, పెట్టడం. అప్పుడు వాడు ధర్మభ్రష్టుడు, వాడు ఆ ధర్మమును ఆచరించలేదు. ఆచరించని ధర్మము మీకు ప్రయోజనవంతము కాదు, మీకు ఫలితమును ఇవ్వదు. మీకు ఏది ఫలితాన్ని ఇస్తుంది? ధర్మము ఫలితాన్ని ఇస్తుంది. మీరు ధర్మ ఆచరణము చేస్తే ఆచరించినటువంటి ధర్మము మీకు రక్షణ కవచమై నిలబడుతుంది. ఈ ధర్మాచరణం అనేటటువంటిది ఎవరి గురించి చెయ్యాలి? ధర్మాచరణం అనేటటువంటిది ఎవరి గురించి చెయ్యాలి అంటే, మా పక్కింటి వాళ్ళ కోసం నేను పూజ ఎందుకు చేస్తాను అంటే, పాలవాడు వచ్చి కాలింబెల్ కొట్టేవేళకి నేను పెద్దగా శ్లోకాలు చదువుతుంటే మా పాలవాడు చూసి అయ్యో పాపం ఇంట్లో ఆయన చాలా భక్తులని ఇంకొక చిన్న గిన్నెడు పాలు ఎక్కువ పోస్తాడని పూజ చేయడం. లేకపోతే నేను బాగా విభూతి పిండి కట్లు పట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇంత పెద్ద పంచె కట్టుకుని వచ్చాను అనుకోండి, అప్పుడు ఆయన్ని చూసి అయ్యో కోటేశ్వరరావు చాలా భక్తులు, అందరూ నాకు నమస్కారం చేస్తారు అని నేను అలా నటించాను అనుకోండి, అప్పుడు దాన్ని ధర్మం అన్నారు. ధర్మము త్రికరణ శుద్ధిగా ఉంటుంది. తాను ఏది చేస్తున్నాడో అది తనను రక్షిస్తుందని చేస్తాడు తప్ప, ఆ ధర్మము వేరొకరెవరో అది చేస్తే పొగుడుతారని చేసినటువంటి దాన్ని ధర్మము అని పిలవరు. మా అమ్మ బ్రతికున్నప్పుడు నేను అన్నం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? కోటేశ్వరరావు వాళ్ళ అమ్మగారిని బాగా చూశారని పొగడ్డానికి అన్నం పెట్టకూడదు, అది నా బాధ్యత, అందుకు అన్నం పెట్టాలి. నా తండ్రిని నేను పోషించాలి, నా బాధ్యత, నా ధర్మం, నేను పోషించాలి, కర్తవ్యం, అది చేసి తీరవలెను, విహితము. అందుకే కర్తవ్యం అన్న మాట మనకి శాస్త్రంలో ఎక్కువ వాడతారు, బాధ్యత అన్న మాట అసలు ఎక్కడ వాడరు. కర్తవ్యాన్ని మీరు చెయ్యలేదనుకోండి, ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు చూస్తూ ఉంటాడు. కర్తవ్యం మీరు చెయ్యకపోతే ఈశ్వరుడి చేత శిక్షింపబడతారు. ఎందుకనంటే ఒక ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినటువంటి వాడికి ఒక పేపర్తో పాటుగా కొంత టైం ఇస్తారు. 3 గంటల్లో 150 బిట్లు ఆన్సర్ చేయి. ఈ 3 గంటలు మీరు సద్వినియోగం చేసుకున్నారనుకోండి, ఒక మంచి సీట్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఆ బాబుకి మంచి ర్యాంక్ వచ్చినట్టు, ఒక క్రెడెన్షియల్ వచ్చినట్టు మీకు ఒక క్రెడెన్షియల్ వస్తుంది, సమాజానికి ఉపయోగపడతారు. ఆ 3 గంటలు మీరు దుర్వినియోగం చేశారనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడడమే. ఒకసారి మనుష్య జీవితంలో ఇన్ని శ్వాసలు అని ఈశ్వరుడు జీవితాన్ని ఇచ్చాడు అనుకోండి, అందులో మీరు ధర్మానుష్ఠానములు చేయలేదనుకోండి, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, చాలాసేపు పూజ చేస్తే చాలు. ఒక గదిలో కూర్చుని ఏదో ఒక భగవన్మూర్తిని పెట్టుకుని ఒక 5 గంటలు పూజ చేశాడు అనుకోండి, అలా పూజ చేసేస్తే భగవంతుడు నన్ను చాలా మెచ్చుకుంటాడు. లేకపోతే ఒక పెద్ద మారేడు రొట్ట పట్టుకొచ్చి లక్షపత్రి పూజ చేసేస్తే ఈశ్వరుడు నన్ను మెచ్చుకుంటాడు. లేకపోతే మడిబట్ట కట్టుకుంటే నన్ను ఈశ్వరుడు మెచ్చుకుంటాడు. మడిబట్ట కట్టుకోవద్దని నేను అన్నాను. శౌచం ఉండాలి, ఆచారం ఉండాలి. ఆచారము మీ ధర్మనిష్ఠని నిలబెడుతుంది, కాబట్టి ఆచారం ఉండవలసిందే. కానీ ఇది ప్రధానమని మీరు అనుకున్నారు అనుకోండి, కేవల పూజ మిమ్మల్ని రక్షించదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడు యొక్క పుష్పక విమానంలో ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఉండేది. నియుజ్యమానాసు గజాసు హస్తా సకేశరాశ్చుత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అని రాశారు వాల్మీకి మహర్షి.
ఆవిడ మీరు శ్రీ సూక్తం చదివితే ఒక మంత్రం చెప్తారు. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగండ ఖచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తానవ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. లక్ష్మీదేవి పక్కన ఏనుగులు బంగారు కలశములను పట్టుకుని అందులో ఆకాశ గంగా జలాల్ని పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. దీన్ని కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్తి దిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నారు. ఇప్పుడు అటువంటి లక్ష్మీదేవి పుష్పక విమానంలో ఉంది. ఆయన రోజు లక్ష్మీదేవికి నమస్కారం చేస్తాడు. ఆయన రోజు పూజ చేస్తాడు. మీరు రావణాసురుడు పూజ చెయ్యడు అనుకుంటే చాలా పొరపాటు. రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళినప్పుడు కూడా పూజా సంపుటాన్ని పట్టుకెడతాడు, శివలింగాన్ని పట్టుకెడతాడు. మీరు రామాయణం ఉత్తరాఖండ చదివితే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రావణుడి పూజ, రామాయణం కావ్యం, ఏమి దోషం చెప్పదు, చక్కగా మధురాతి మధురంగా విషయాన్ని చెప్తుంది. మీరు ఎవరి శీలం ఎలా ఉంటుందో, ఒక్కొక్కడి నడువడి ఎలా ఉంటుందో మీరు గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన తనతో పాటు శివ పూజా సంపుటాన్ని పట్టుకెడతాడు. పట్టుకెళ్లి ఒక సైకత లింగాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తాడు. ఈలోగా కార్తవీర్యార్జునుడు తన అనేక బాహువులతో ఆ నీటిని అడ్డితే ఆ నీటి కెరటాలు పైకొచ్చి ఆ సైకత లింగం కొట్టుకుపోతే అంతే కోపం వచ్చింది. కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఈయన తీసుకెళ్లి మహేష్మతీపురంలో బంధించాడు. అది వేరు విషయం అనుకోండి. కాబట్టి రజోగుణ తమోగుణ ప్రకోపంతో ఉంటాడు. పూజ మాత్రం చేస్తూ ఉంటాడు. వాలి చేసే పూజ, రావణాసురుడు చేసే పూజ, ఇవన్నీ రామాయణంలో అచ్చుగుద్దినట్టు ఉంటాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా చూడండి. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని పూజా శాస్త్రము అని పరిశీలన చేస్తే అదో రోజు ఉపన్యాసం. ఎవరి పూజ ఎలా ఉంటుంది. రాముడు పూజ చేస్తాడు శ్రీరంగనాథుడిని, రావణుడు పూజ చేస్తాడు శివలింగాన్ని, హనుమ పూజ చేస్తాడు లోపల రామచంద్రమూర్తిని, ఆ తరువాత వాలి చేస్తాడు సంధ్యావందనాన్ని. కానీ ఎవరి నడువడి ఎలా ఉంటుందో మీరు చూడండి. రావణాసురుడు సంధ్యావందనం చేసి పూజ చేసుకొని వస్తాడు, మంత్రుల్ని పిలుస్తాడు. ఎవరి మీదకి వాళ్ళ యుద్ధానికి ఎడదామని అడుగుతాడు. వాళ్ళు ఎవరో ఉన్నారండి అంటారు. పదండి పుష్పక విమానం ఎక్కండి అంటాడు, బయలుదేరతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ క్రింద ఏ పర్వతం మీదో ఎవరో కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వాళ్ళని చూస్తాడు, వాళ్ళని హింస పెడతాడు. లేకపోతే ఎవరో ఒక స్త్రీ కనపడుతుంది, ఆవిడ్ని బలాత్కరిస్తాడు. అలాగే వేదవతి జోలికి వెళ్ళాడు, ఒకసారి రంభ జోలికి వెళ్ళాడు. ఇలా ఆయన చెరపట్టనటువంటి వాళ్ళు లేరు. చిట్ట చివరికి సీతమ్మ జోలికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి రామాయణాన్ని అంత పరిశీలన చేయండి. రావణాసురుడు పూజ చెయ్యలేదు అని మీరు చెప్పగలరా? రావణాసురుడు తపస్సు చెయ్యలేదు అని మీరు చెప్పగలరా? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు కొంచెం పరిశీలన చేయండి. రాముడు తపస్సు చేసినట్టు రామాయణంలో ఎక్కడైనా రాశారా వాల్మీకి మహర్షి? ఎక్కడా లేదు. రాముడు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అని మీకు రామాయణం మొత్తం మీద లేదు. రావణాసురుడు తపస్సు చేశాడా? రావణాసురుడు తపస్సు చేశాడు. వేదం రాముడు చదువుకున్నాడా? చదువుకున్నాడు. రావణాసురుడు వేదం చదువుకున్నాడా? చదువుకున్నాడు. రాముడు పూజ చేశాడా? పూజ చేశాడు. రావణుడు పూజ చేశాడా? పూజ చేశాడు. రాముడికి తేజస్సు ఉందా? ఉన్నది. రావణుడికి తేజస్సు ఉన్నదా? అద్భుతమైన తేజస్సు ఉన్నది. మరి రావణుడు ఎందుకు లోకకంటకుడయ్యాడు? అదే రావణాసురుని యొక్క భార్య అయినటువంటి మహాపతివ్రత మండోదరి ఫోటో ఎక్కడ ఉండదు. మండోదరి ఫోటో ఉన్న ఇల్లు నాకు చూపించండి. ఏమిటా కర్మ? ఆవిడ పతివ్రత కాదేంటి? మహాపతివ్రతల లిస్టులో మండోదరి ఒకటి ఉంది, చాలా ఉన్నది. సీతమ్మ తల్లి మహాపతివ్రత. సీతమ్మ తల్లి ఫోటో లేని ఇల్లు చూపించండి. సీతమ్మ తల్లి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది, మండోదరి ఫోటో ఒక్క ఇంట్లో ఉండదు. సీతమ్మకి మండోదరికి తేడా ఏమిటి అని నన్ను అడిగారు అనుకోండి, నేనంటాను ఏమీ లేదంటాను. ఏమీ లేదండి, ఇద్దరు మహాపతివ్రతలు అంటాను నేను. కాకపోతే ఒక్కటి తేడా చెప్పవలసి వస్తుందేమో, సీతమ్మ అయో నిజా అని చెప్పాలేమో అంతే. పాతివ్రత్యానికి సంబంధించి ఇద్దరు మహాపతివ్రతలు. మరి మండోదరి ఫోటో ఎందుకు లేదు మీ ఇంట్లో? మండోదరికి పూజా విధానం ఎందుకు లేదు? మండోదరిని ఎవరు ఎందుకు పూజ చేయరు అంటే ఆవిడ ఎంత మహాపతివ్రత అయినా ఆవిడ దురదృష్టం భర్త అటువంటి వాడు. అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు. ఆడది ఉద్ధరింపబడేది దేని వల్ల ఉద్ధరింపబడుతుందో తెలుసా అండి? భర్త ఐశ్వర్యం వల్ల ఉద్ధరింపబడదు, భర్త పొగరుబోతుతనానికి ఉద్ధరింపబడదు. వాడు ఎక్కడో వెతుక్కుని వాడు ఇంత గుణాన్ని చూసుకుని మురిసిపోవడాన్ని బట్టి ఉద్ధరింపబడదు. అలా మురిసిపోయాడు రావణాసురుడు. ఏం ఉద్ధరింపబడింది? మండోదరి చచ్చిపోతే తద్దినం పెట్టడానికి కొడుకు లేడరా, నీ వల్ల నా కొడుకు ఇంద్రజిత్ చచ్చిపోయాడు నేడిచింది రావణాసురుడు చచ్చిపోయినప్పుడు. ఏమిటి మిగల్చాడు రావణాసురుడు? మరి అదే రామచంద్రమూర్తి సీతమ్మని ఎంత ఉద్ధరించాడు?
ప్రతి ఇంట ఎన్ని యుగాలైనా సీతమ్మ తల్లి ఫోటోలే. చేయి పట్టినటువంటి పురుషుడి వలన స్త్రీ పూజనీయతని పొందుతుంది, ఆయన వలన ఆవిడ నమస్కార యోగ్యతని పొందుతుంది. అందుకే భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఏ పూజ చేసింది చెయ్యలేదు చూడరు, ఈయన చేశాడు పుణ్యం, ఇందులో సగభాగం ఆవిడకి వెళ్తుంది. ఆవిడ పూజ చేసింది, ఈయనకి వెయ్యరు. నీకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆవిడ పూజ చేసుకుంది.